నమస్తే. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ కాటేపల్లి టైర్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ఒకసారి మాట్లాడదాం ఈ విషయం పైన. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏమంటారు సార్, ఈ టైర్ల కంపెనీ చాలా విషతుల్యంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఏరియా అసలు ఏ పంట వేసినా విషయంగా మారుతూ ఉంది. దీనిపైన మీరేమంటారు? అంటే మొట్టమొదటి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఫస్ట్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలా, దాని తర్వాత వీలైనంత వరకు అవుతుందో ఆ పరిశ్రమలో కాలుష్యం లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలా. సాధ్యం కాకపోతే ఆ పరిశ్రమను శాశ్వతంగా మూసేసి లేదా చాలా సుదూర ప్రాంతానికి ఎక్కడైతే జనవాసాలు లేవో అక్కడికి షిఫ్ట్ చేయడం అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందన్నట్లు అందరూ. ఇవాళ ఏంటంటే దేశం గురించి సమాజం గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు లేకుండా పోయినారు. ఒకప్పుడు సుభాష్ చంద్రబోసు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు సమాజం గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు నాయకులుగా ఉండేవాళ్ళు. అందులో అంటే నిస్వార్థంగా ఉండేటటువంటి వాళ్ళు నాయకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ స్థానంలో కుట్రలు చేసేవాళ్ళు, కుతంత్రాలు చేసేవాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడైతే పూర్తిగా స్వార్థపరులు, డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకేంటంటే సమాజం ఏంటిది, భవిష్యత్తు ఏంటిది, భవిష్యత్తులో వాతావరణం ఎంత కాలుష్యం అయిపోతున్నది, గాలి ఎంత కాలుష్యం అవుతుంది, నీరు ఎంత కాలుష్యం అవుతుంది, ఈ యొక్క కాలుష్యాన్ని పెంచే పరిశ్రమలు తీసుకురావద్దు అనేటటువంటి ఒక సామాజిక దృక్పథం లేదు, ఒక ఆలోచన, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన లేదు. ఇవాళ 4 డబ్బులు సంపాదించుకోవడం, లైసెన్సులు ఇచ్చేద్దాం, పర్మిషన్లు ఇచ్చేద్దాం, వాళ్ళకు భూములు ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచిస్తున్నారు. కానీ భవిష్యత్తు ఏంటి అందులో? భవిష్యత్తులో మరి మనం పీల్చుకునే గాలి ఎలా ఉండాలా, మనం తాగే నీళ్ళు ఏ విధంగా ఉండాలా, మన పిల్లలకు ఎలాంటి మన వాతావరణాన్ని కల్పించాలా? అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే విషవాయువులను వెదజల్లడమే అభివృద్ధి. అభివృద్ధి అంటే నదీ జలాలను కాలుష్యం చేయడమే అభివృద్ధి. అభివృద్ధి అనేటటువంటి దాన్ని ఒక సస్టైనబుల్ అభివృద్ధి ఉండాలి. అంటే సమాజానికి భద్రత కలిగించేటటువంటి అభివృద్ధి ఉండాలి. సమాజం లోపల ఇప్పుడు కుల వృత్తులు ఉన్నాయి, చేతి వృత్తులు ఉన్నాయి, వాళ్ళు పనులు కోల్పోయేటటువంటి విధంగా నువ్వు పరిశ్రమలకు లైసెన్సులు ఇస్తే ఏ విధంగా ఉంటుంది? అలా కాకుండా వాళ్ళ ద్వారానే ఒక కోఆపరేటివ్ సొసైటీస్ మాదిరిగా పెట్టి ఇచ్చేసి వాళ్ళ ద్వారానే అయితే ఉందో బిజినెస్ను డెవలప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్స్ ఉన్నారు, ఒక 20 మంది కార్పెంటర్లు, 100 మంది కార్పెంటర్ని కలిసి వాళ్ళతోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ మాదిరి ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా పెద్ద ఫర్నిచర్ షాప్స్, ఆధునిక టెక్నాలజికల్గా మనం తయారు చేసే ఫర్నిచర్ షాపును పెట్టి వాళ్ళ కుటుంబాలన్నీ లాభపడేటట్లు చేయండి అన్నట్లు. దానికి బదులు ఎవరికో మనం లైసెన్సులు ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేయమనేసరికి ఒక కుటుంబం అనేటువంటిది కోట్లాన్ని సంపాదిస్తున్నారు. 100 కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సార్, ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి ఒక ఉద్యమం తెలంగాణలో మొదలైంది. ఈ కంపెనీ కూడా మార్వాడికి సంబంధించిన వాళ్ళదే అని తెలుస్తూ ఉంది. మీరు దీనిపైన ఏమంటారు? అంటే వాళ్ళ తన డబ్బులు ఉన్నాయి, అధికారులను కావచ్చు, ప్రతిపక్షాల పార్టీ అయినా అది అధికార పార్టీ అయినా వాళ్ళని మేనేజ్ చేసి, వాళ్ళ డబ్బుతో మేనేజ్ చేసి ఇలాంటి కంపెనీలు కావచ్చు, లేకపోతే వ్యాపారంలో కావచ్చు వాళ్ళ ఆధిపత్యం వేరుతా ఉంది. మీరు ఏమంటారు? అది ఏ కులమైనా అవినీతి అనేది ప్రధాన కారణం. అవినీతి పరులు ఎక్కడైనా కానీ సమాజాల్లో ఇలాంటి పనులు చేస్తున్నారు. అవినీతి లేకుండా ఉండేటటువంటి నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వార్డు మెంబర్ అయినా, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా, రేపు ఎంపీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా ప్రజల కోసం నిలబడే వాళ్ళు, ఇలాంటి విలువల కోసం నిలబడేటటువంటి వాళ్ళని మనం ఎన్నుకున్నప్పుడు సమాజం మారుతుంది. మీరు జస్టిస్గా చేశారు, దీన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం ఈ ఫ్యాక్టరీని? మనం ఈ ప్రభుత్వమే చేయాలండి. దానిలో ప్రభుత్వమే, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు కనుక చేసినట్లయితే ప్రభుత్వం లొంగి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రజా ఉద్యమాలు లేకుండా మటుకు సాధ్యంగా చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలు ఎవరు అమలు చేయాలా? చట్టాలు ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలి? చేసేది మళ్ళీ అధికారులే. మళ్ళీ అధికారులు లంచాలు తీసుకున్నప్పుడు, మంత్రులు లంచాలు తీసుకున్నప్పుడు ఏ చట్టము పనిచేయదు, లంచాలే పనిచేస్తాయి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి గత ప్రభుత్వంలోనే ఇచ్చిర్రు, ఇప్పుడు మాకేం సంబంధం లేనట్టు మాట్లాడుతూ ఉన్నాం. మీరేమంటారు? అవును, ఆయన స్టెప్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆ పరిశ్రమను తొలగించడం కోసం ఆయన ముందు నిలబడాలి కదా. ఇప్పుడు తీసేసేయండి, ఫ్యాక్టరీని క్లోజ్ చేయండి, ఇప్పుడు వాతావరణం కాలుష్యం అవుతున్నది అని చెప్పి చెప్పాలి కదా. ఏ రూల్స్ వైలేట్ అవుతున్నాయో ఆయన ఇప్పుడు రూల్స్ వైలేట్ అవుతున్నప్పుడు గత ప్రభుత్వం చేసిండొచ్చు, కానీ ఇప్పుడు రూల్స్ భంగం అవుతున్నాయి కదా, రూల్స్ను పాటించడం లేదు కదా. ఇప్పుడు రూల్స్ పాటించమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి ఆయన.